న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆరపోసిన ధాన్యం తడిసిపోయింది. కోతకు వచ్చిన పంటలు సైతం నీట మునిగాయి. అలాగే మరికొన్ని చోట్ల ఇంకా వరి కోతలు కోయాల్సి ఉంది. ఇలాగే ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే వరి పొలాలు ముంపుకు గురవుతాయి. వర్షం కనుక తగ్గకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం గురించి కోనసీమ నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, చెప్పండి. కొత్తపేటలో ప్రస్తుతం వర్షం పరిస్థితి ఎలా ఉంది? ఇంకా వర్షం కొనసాగుతుందా? థ్యాంక్ యూ ఇంద్రజ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఈ వర్షాలకు ఇక్కడ రైతులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఏదైతే ఉందో దీనికి జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా రైతులు ఇప్పటికే దాదాపు 50% వరకు కోతలు పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు పైబడి వరి సాగు చేస్తున్నారు. ఈ రబీ కోతలు టైం కావడంతో ఈ ప్రాంతం అంతా కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చాలా మంది రైతులు ఇప్పటికే తమ ధాన్యాన్ని కోతలు కోసి ధాన్యాన్ని కళ్ళాల వద్దే ఉంచారు. అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రాలు లేదా ఇతర రైతులకు అమ్మే సమయం కావడంతో రైతుల కళ్ళల్లోనే ధాన్యం ఉంచడంతో ఈ వర్షానికి ధాన్యం ఏదైతే ఉందో తడిసి ముద్దాయి మొక్కలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి కోతలు కాలేదు. వరి కోతలు కాకపోవడం వల్ల ఏదైతే ఈ భారీ వర్షం ఉందో భారీ వర్షానికి ఈ వరి పొలాలు ముంపుకు గురవడమే కాకుండా ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని ఈ ప్రాంత రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు అంతర పంటలైనటువంటి కొబ్బరి తోటల్లో అంతర పంటలైనటువంటి అరటి, కంద, అదేవిధంగా పసుపు, అలాగే ఏదైతే ఇతర పంటలు ఉన్నాయి ఈ పంటలన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. వేసవికాలం కావడం, అకాల వర్షం రావడంతో ఈ కోనసీమ రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. తడిసి ముద్ద అయితే ధాన్యాన్ని రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనే అవకాశం లేనున్నదా, లేకపోతే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు అయితే అధికారులు జారీ చేయలేదు. అయినప్పటికీ కూడా రైతులు తమ ధాన్యాన్ని ఒప్పుడు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కోతలు కావాల్సిన ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కోయడానికి ఇప్పటికే కోయలేకపోవడం వల్ల రైతులు అయితే నిరాశ చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అకాల వర్షం కోనసీమ రైతులను నిండా ముంచిందని చెప్పుకోవచ్చు ఇంద్రజ. రైట్. రైతులు ఈ పరిస్థితిపై ఏమంటున్నారు? అసలు వర్షం ఇలాగే కొనసాగితే వారు ఎలాంటి భయాలు వ్యక్తం చేస్తున్నారు? ఉదయం నుంచి కూడా ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. కొన్ని చోట్ల జనజీవనం కూడా స్తంభించిపోయింది. దీంతో ఏదైతే చివరి ప్రాంతాల్లో ఉన్న పొలాలకు ఏదైతే నీరుందో నీరు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల పొలాలు దానివల్ల వారు పూర్తిగా వరి ధాన్యం ఏదైతే పండించారో అదంతా నష్టపోయి మొలకెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే ధాన్యాలు కోతలు అయితే ఇప్పటికే పూర్తయిన ఏదైతే కోతలు పూర్తయి ధాన్యం కళ్ళాల దగ్గర పెట్టుకుంటారు. బస్తాలు నిల్వ చేసే ప్రయత్నం చేస్తారు ధాన్యం వరి పొలాల దగ్గరే. ఈ ప్రయత్నంలో పూర్తిగా తడిసిపోయి ధాన్యం ఏదైతే ఉందో తడిచిపోయి మొలకెత్తే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల ఏదైతే మొలకెత్తిన ధాన్యాన్ని రైతులకు అదేవిధంగా రైస్ మిల్లర్లు కొంటారు ఈ ధాన్యాన్ని. అయితే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వారు అనాసక్తి చూపుతారు, ఆసక్తి చూపించరు. అలాగే ప్రభుత్వం నుంచి అయితే గిట్టుబాటు ధర కూడా కల్పించరు. ఎందుకంటే తడిసిన ధాన్యాన్ని కొంటే దానికి ఉపయోగం ఉండదు కాబట్టి తడిసిన ధాన్యానికి ధర తక్కువగా కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అయితే తీవ్రంగా నష్టం చవి చూడాల్సిన అవకాశం ఉంటుందని కూడా వారు ఆందోళన అయితే చెందుతున్నారు. రైట్. థ్యాంక్ యూ వెంకట్.